నమస్కారం అండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొల ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా ప్రయాణించడం వల్ల దక్షిణాయనంగా పరిగణిస్తారు. ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రత దీక్షా కాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది కావడం చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పండగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. నేటి నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాండుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు స్వామివారికి పేలాల పిండిని నైవేద్యించి అందరికీ పంచడం విశేషం.